అత్తయ్య వదలండి. అయ్యో అత్తయ్య అయ్యా ఏంటి విడిచిపెట్టండి. నన్ను చంపద్దు, దయచేసి నన్ను చంపద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను విడిచిపెట్టండి. నేను అసలు మామూలు మనిషిని కూడా కాదు, నేను గర్భవతిని. దయచేసి నన్ను విడిచిపెట్టండి. అత్తయ్య అత్తయ్య మావయ్య నన్ను విడిచిపెట్టండి అని అమ్మా శాంతి చూడమ్మా, మీ అత్తయ్య గారు వాళ్ళు అడిగిన విధంగానే ఈ ఏడాదిలోపు ఏ కూలో నాలో చేసి రెక్కల కష్టం మీద 10,000 సంపాదించి ఇస్తాను. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళు నన్ను ఏమన్నా అన్నా సరే నువ్వు మాత్రం వాళ్ళని ఏమి అనకూడదు, సరేనా? పద పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం అయితే తిడతారేమో. పద పద. అమ్మా నమస్కారం అండి. ఏవి అనుకోకండి, దారిలో వస్తుంటే కాస్త ఆలస్యమైంది. నీ నమస్కారం మాకిందిలే గానే, మేము చెప్పినా అదే మనం చెప్పాం కదా 10,000 ఇవ్వాలని. ఇది ఇచ్చినావా లేదా? అయ్యా బాబుగారు, ఖచ్చితంగా ఈ ఏడాదిలోపు ఏదో ఒక విధంగా తెచ్చిచ్చేస్తానయ్యా. నన్ను నమ్మండి అయ్యా, దయచేసి నా మీద నమ్మకం ఉంచండి అయ్యా. ఖచ్చితంగా ఏ కూలో నాలో చేసి ఎలాగైనా సరే నా ఇల్లు అమ్మైనా సరే ఆ 10,000 తెచ్చి మీకు ఇస్తానయ్యా. దయచేసి మా చెల్లిని మీ ఇంట్లోకి రానండి అయ్యా. చే ఎదవ సంబంధం అని దిక్కు మొక్కు లేనోళ్ళని మరీ చేస్తూ ఇంకా చేస్తున్నారు. నేను అప్పుడే చెప్పాను కదా, ఈడ 10,000 ఇవ్వలేడు, వాడి చెల్లిని వదిలే అని చెప్పాను కదా. అయినా సరే ఇంకా మీరే పట్టుకొని ఊరికే ఏళ్ళబడుతున్నారు. ఇదంతా అనవసరం. ఇదిగో నీకు నేను ఖచ్చితంగా నెల రోజులే నీకు సమయం ఇస్తున్నాను. ఈ నెలలో నువ్వు ఖచ్చితంగా 10,000 తెచ్చివ్వాలి, లేదంటే మాత్రం మీ చెల్లిని ఇంకా మీ ఇంటికి పంపించేస్తాం. అయ్యా అంత మాట అనకండి అయ్యా, 10,000 ఒక నెలలో నేను సంపాదించలేనయ్యా. అయ్యా గట్టిగా పనులు కూడా లేవయ్యా. అయ్యా నాకు కనీసం ఒక 6 నెలలైనా గడువు కావాలయ్యా. అయ్యా మీరు చెప్పిన విధంగానే ఆ 10,000 ఖచ్చితంగా ఇస్తానయ్యా. అయ్యా దయచేసి మా చెల్లిని మా ఇంటికి పంపించకండి అయ్యా. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటారయ్యా. అరే ఒరే రంగా, నువ్వు ఎంత బతిమలాంటి బాకులు అన్నా సరే ఈసారి మేము తగ్గేది లేదురా. మాకు ఖచ్చితంగా నువ్వు ఇవ్వాల్సిన 10,000 ఇవ్వాలి, లేదంటే మాత్రం ఇక మీ చెల్లిని మా ఇంట్లోకి రానేమో. మా వాడికి ఇంకో పెళ్లి చేస్తాం. వెళ్ళేలా. అయ్యా అలాగే అలాగే బాబు గారు. అయ్యో సరే, ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఎంత కష్టమైనా చేసి ఆ 10,000 తెచ్చిస్తానయ్యా. అంతవరకు మా చెల్లి జాగ్రత్తగా చూసుకోండి అయ్యా. అయ్యా అమ్మా ఉంటాను, వెళ్ళొస్తాను. మీరు చూస్తున్న ఇతని పేరు రంగన్న. ఇతను ఒక నిరుపేద కుటుంబకుడు. వీళ్ళు చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఆ చెల్లిని అపురూపంగా చాలా గారాభంగా పెంచుకుంటూ వచ్చాడు. వీళ్ళకి అదృష్టం పట్టిందని చెప్పాలో లేక వాళ్ళ జీవితాలు బాగోలేదని చెప్పాలో తెలియదు, కానీ ఈ అమ్మాయిని ఒక ధనవంతులైన కుటుంబకుడు పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి వాళ్ళని వరకట్నం కోసం వేధిస్తూ నానా ఇబ్బందులు పెడుతూ చాలా ఘోరంగా అవమానిస్తూ ఉండేవాడు. ఆ అవమానాలన్నీ దిగమింగుకుంటూ ఎంతటి కష్టమైనా చేసి వాళ్ళు అడిగిందంతా ఈ యొక్క రంగడు ఇచ్చుతూ ఉండేవాడు. వాళ్ళు అడిగిన ఆ కట్నం ఇవ్వడానికి ఈ యొక్క రంగడు ఆ రోజు నుంచి కష్టమైన పనులు చేస్తూ రాత్రి పగలు కష్టపడుతూ ఒక్కొక్కరు పైన పోగిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా అక్కడ ఈ రంగ చెల్లైన సీతని వాళ్ళు ఇద్దరూ ఎలాగైనా సరే వదిలించుకోవాలని చెప్పి వాళ్ళ అత్త మామలు ఇద్దరు ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసే ఆ రంగగాడు 10,000 తెచ్చిస్తాడంటావా? నాకైతే నమ్మకం లేదు. దీన్ని ఏదో ఒక విధంగా వదిలించుకొని మనోడికే మంచి ధనవంతు పిల్ల చూసి చెయ్యాల, లేకపోతే అంతేగతి. అవునవును, నేను అదే అనుకుంటున్నాను. ప్రతి నెల రావడం, వచ్చి నెల ఇస్తానని చెప్పడం, ఇలాగా ఇప్పటికి 2 సార్లు అయింది. ఇక ఇంకొకసారి జరిగితే నేను సహించలేను. అంతకు మునిపే నువ్వు చెప్పినట్టుగానే దీని పీడ మనం విరిగించుకోవాలి. అబ్బాయితో కూడా ఒక మాట చెప్దాం పదా అని చెప్పి వాళ్ళు ఇద్దరూ నేరుగా వాళ్ళ అబ్బాయి వద్దకు వెళ్ళారు. నానా కుమారు, ఇప్పుడు నీ బామర్దిగాడు, అదే ఆ రంగగాడ, వాడొచ్చే ఇప్పటికొచ్చి 10,000 ఇవ్వలేదు. ఇక ఇస్తాడని నమ్మకం కూడా మాకు లేదు. అందుకనే మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం.
ఆ అమ్మాయిని చంపేద్దాం. చంపేసి నీకు మంచి గొప్ప సంబంధం తీసుకొని వస్తాను. అప్పుడు మనకి సీతంగా డబ్బే డబ్బు. ఏమంటావు? అలాగే నాన్న, నువ్వు ఏం చేస్తే అదే చేద్దాం. ఖచ్చితంగా మనకి డబ్బు కావాలి. ఇది ఉంటే ఎంత, చస్తే ఎంత. దీన్ని చంపి పారేద్దాం. నాయనే అమ్మ నాన్న మాట అస్సలు దాటడు వీడు. ఖచ్చితంగా ఈ మధ్యలోనే దానికి చావుకి ముహూర్తం పెడదాం, సరేనా అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ రంగ మాత్రం తన చెల్లి పాపం నిలబెట్టడానికి రాత్రి పగలు ఆగకుండా రూపాయి సంపాదిస్తూ ఉన్నాడు. ఈదలా ఉండగా ఊరి చివరిన ఒక చెట్టుపై ఈ మంత్రాలవ్వ అనుచుడైన పొట్టుదెయ్యం కాస్త చెట్టుపై కూర్చొని ఇలా అనుకుంటూ ఉంది. అరే ఏంటో, ఎంత చేసినా ఏం చేసినా ఇంకా నా శక్తి చాలేదు అనిపిస్తుంది. ఈసారి ఏదో ఒక విధంగా ఎవరికైనా సరే నేనే సహాయం చేసి నా పేరును పెంచుకుంటాను. మంత్రాల వద్ద కూడా నేను గొప్ప శిష్యుడిగా పేరు తెచ్చుకోవాలి. ఆ సమయం కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఏదైనా అవకాశం కలిగిస్తే బాగుండు అని ఆ పొట్టుదెయ్యం ఆ చెట్టు పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక వికృత రూపం ఎగురుకుంటూ నేరుగా అక్కడికి గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. తను నడుచుకుంటూ ఏవో మంత్రాలు జపిస్తూ సరిగ్గా ఒక ప్రదేశం వద్ద ఆగి తన చేతిని కోసుకొని అక్కడ రక్తధారణ చేసి ఏవో మంత్రాలు చదువుతూ ఉంది. రక్తావిర్భణ రక్త ఆవిర్భణ రక్త ఆవిర్భణ రక్త భక్షకి రక్త భక్షకి రక్త పిశాచికి ఆవిర్భణ ఆవిర్భణ అని ఆ వికృత రూపం ఏవో మంత్రాలు జపిస్తూ తన రక్తాన్ని ఆ ప్రదేశంపై వదులుతూ ఉంది. ఇది అంతా ఈ పొట్టుదయ్యం దూరంగా చూస్తూ ఉంది. అది చూసి వెంటనే ఈ పొట్టుదయ్యం ఇలా అనుకుంటూ ఉంది. అరే ఎవడో రాక్షసులాగున్నాడు. అరే నేను ఇప్పుడే అనుకున్నాను, నాకు ఏదైనా మంచి సరైన రాక్షసుడు దొరికితే బాగుండని. వీడు నాకు బాగా దొరికాడు. వీడిని ముప్పు తిప్పులు పెట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలందరి దగ్గర నేను పేరు తెచ్చుకుంటాను. మంత్రాల వద్ద కూడా నేను మంచి పేరు కొనసాగుతాను. జై మంత్రాలవ్వ అని చెప్పి ఆ పొట్టుదయ్యం అక్కడి నుంచి అదృశ్యమయ్యి నేరుగా ఆ వికృత రూపం ముందు ప్రత్యక్షమైంది. ఈ పొట్టుదయ్యం ఆ వికృత రూపాన్ని ఇలా అడుగుతూ ఉంది. అరే ఎవరెవరన్నా నువ్వు? నేరుగా ఇక్కడికి వచ్చి నీ రక్తాన్ని తారపోస్తూ ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతున్నావు. చెప్పు, అసలు ఎవరివి నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? అని ఈ యొక్క పొట్టుదయ్యం ఎంత అడిగినా సరే ఆ వికృత రూపం ఆ మాటలకి సమాధానం చెప్పకుండా తన మంత్రోచ్చరణ చేస్తూ రక్తాన్ని తారపోస్తూ ఉంది. రక్తార్చన రక్త దర్పణ రక్త భక్షకి రక్త మోక్షకి రక్త పింఛాయ రక్త పిశాచి ఆగమనం ఆగమనం అని మంత్రాలు చదువుతూ ఉంది ఆ యొక్క వికృత రూపం. అది అంతా చూసిన ఈ పొట్టుదయ్యం కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉంది. ఎంత ధైర్యం రా నీకు? ఇంత పెద్ద మనిషిని నీ ముందు నుంచొని మాట్లాడుతున్నా సరే నేను అడిగిన ప్రశ్నలకేమీ సమాధానం ఇవ్వకుండా నీ మంత్రాలు చదువుకుంటావా? అసలు నీ రూపం చూడు, నూనెలో వేయించిన తండూరు చికెన్లా ఉన్నావు. సగం సగం కాలిన శవానివి నీకే ఎంతుంటే చచ్చిపోయి ప్రేతాత్మలా మారి ఇప్పుడు పొట్టి దయ్యంలా మారిన నాకెంతుండాలరా? రే ఆఖరిసారిగా అడుగుతున్నాను, అసలు నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు ఇది ఎంత ఏంటి? నాకు చెప్తావా లేదా? అని అడిగినా సరే ఆ భయంకరమైన రూపం ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా తన మంత్రజపం చేస్తూ రక్తార్చన చేస్తూ ఉంది. ఇక ఈ పొట్టుదయ్యం పూర్తిగా కోపావశంతో రగిలిపోయి తన శక్తితో ఈ యొక్క వికృత రూపంపైకి ఒక భయంకరమైన ఆయుధాన్ని విసిరింది. ఆ ఆయుధం నేరుగా ఎగురుకుంటూ వెళ్లి ఈ
ఈ భయంకరమైన రూపానికి తగలగా ఆ యొక్క ఆయుధం అక్కడికక్కడే బూడిదలా మారిపోయింది. అది అంతా చూసి ఈ పొట్టు దయ్యం ఆశ్చర్యపోయింది. తను ఇలా అనుకుంటూ ఉంది, అరే వీడు సామాన్యమైన వాళ్ళ కాదు, వీళ్ళు ఏదో విపరీతమైన శక్తి దాగి ఉంది. అది నాలాంటి పొట్టుదయం శక్తి కన్నా ఎక్కువగా ఉందా? వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలి. నేనే నా శక్తితో వీడిని ఎలాగైనా సరే జయిస్తాను. వీడిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. జై మంత్రాలవ్వ, జై హో అని ఆ పొట్టు దయ్యం గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఆ వికృత రూపాన్ని గుర్తుగా ఈ పొట్టు దయ్యం తిరిగి మళ్ళా వెనక్కి గాల్లో ఎగిరిపోతూ గిరికిళ్ళు కొడుతూ ఒక దగ్గర పడిపోయింది. అది చాలా భయంకరంగా అరుస్తూ ఆ పిశాచి గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. అది చూసిన ఈ పొట్టు దయ్యం ఇలా అనుకుంటూ ఉంది, అయ్యో బాబోయ్, వీడు ఎవడో సామాన్యమైన వాళ్ళ లేడు. వీడి చుట్టూ ఏదో భయంకరమైన శక్తి ఉంది. అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలి. అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడో వెళ్ళాలి. వాడు వెంబడించి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి. అదరా అదా అని చెప్పి ఈ పొట్టు దయ్యం నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఆ వికృత రూపం ఆకాశ వీధుల్లో నేరుగా ఎగురుకుంటూ గాల్లో చాలా వేగంగా వెళ్తూ ఉంది. దాన్ని వెంబడిస్తున్న ఈ పొట్టు దయ్యం కూడా చాలా వేగంగా ఆ వికృత రూపాన్ని వెంబడిస్తూ వస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ భయంకరమైన రూపం అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఈ పొట్టు దయ్యం ఒక్కసారిగా ఆగి ఆశ్చర్యపోయి అటు ఇటు చూస్తుంది తప్ప ఆ భయంకరమైన రూపం ఈ పొట్టు దయ్యానికి కనిపించలేదు. ఈదలా ఉండగా తన కోడలని ఎలాగైనా సరే చంపాలని నిర్ణయించుకున్న ఆ అత్తమామలతో పాటు ఆమె భర్త కూడా ఆ రోజు పగడ్బందీగా ఎలాగైనా సరే తన కోడలను చంపాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ముగ్గురు ఒక చోట నిలుచొని జిమాడుకుంటూ ఉన్నారు. రేయ్, నేను ఈ రోజు చూశాను, మంచి ముహూర్తం. ఈ రోజు తప్పితే అది ఎప్పటికే మళ్ళా పుట్టదు. మనకు పట్టిన దరిద్రం పోవాలంటే ఇదే మంచి రోజు. ఈ రోజు ఎలాగైనా సరే దీన్ని చంపేయాలా, లేకపోతే ఇక నీకు పెళ్లి చేయడం కష్టం అవుద్దిరా. అదే నాన్న, అదే తప్పకుండా నువ్వు చెప్పిన విధంగానే ఈ రోజు చంపేద్దాం. అదే గదిలో పడుకొని ఉంది, ఇదే సమయం. దాన్ని ఊరే చంపేద్దాం నాన్న. అలాగే అలాగేరా, తప్పకుండా. సరిగ్గా రాత్రి 1 గంటకే దాని సావు కేకలుగానే ఏమీ ఎవరికి వినపడకూడదు. చాలా పగడ్బందీగా చాలా జాగ్రత్తగా చంపాలా, ఎవరికి అనుమానం రాకూడదు. ఏటే అందరూ గుర్తించుకోండి, ఈ రోజు రాత్రి దాన్ని ఎలాగైనా చంపేయాలా అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయ్యింది. అమ్మాయి పూర్ణ చాలా గాఢ నిద్రలో ఉంది. వీళ్ళు ముగ్గురు చాలా రహస్యంగా నిశ్శబ్దంగా ఆ గదిలోనికి ప్రవేశించారు. గాఢ పడుకున్న ఆ పూలను చూసి వాళ్ళు ముగ్గురు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు అనుకున్న విధంగానే ఆ అమ్మాయి మెడకి ఒక తాడును కట్టి గట్టిగా లాగుతూ ఉన్నారు. ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ కేకలు పడుతూ ఉంది. అయ్యో అత్తయ్య వదలండి, అయ్యో అత్తయ్య అయ్యా, ఏంటి విడిచిపెట్టండి, నన్ను చంపద్దు, దయచేసి నన్ను చంపద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను విడిచిపెట్టండి. నేను అసలు మామూలు మనిషిని కూడా కాదు, నేను గర్భవతిని, దయచేసి నన్ను విడిచిపెట్టండి. అత్తయ్య అత్తయ్య మావయ్య, నన్ను విడిచిపెట్టండి అని ఎంత గాల పెట్టినా వాళ్ళ ముగ్గురు నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని గొంతుకు తాడు కట్టి లాక్కుంటూ నేరుగా వాళ్ళు ఇంటి పేటలోనికి తీసుకుని వెళ్లారు. ఆ అమ్మాయిని నేరుగా ఆ పేటలో ఉన్న బావిలోనికి కట్టి ఉరివేసి నేరుగా ఆ బావిలో పడివేశారు. అమ్మయ్య, ఇక దీని పేరు మనకి విడుదలైపోయిందిరా అబ్బాయి. ఇక నువ్వు హాయిగా నిశ్చయంగా ఉండొచ్చు. పక్క ఊర్లో ఊరు పెద్దగారి అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉందట. కూని గారిని చేసుకుంటే ఇక మనకి డబ్బే డబ్బు. ఊరు పెద్ద అల్లుడు కూడా అవుతారా నువ్వు. మన వేసిన పన్నాగం బాగానే పండింది. దీని పేరు నీటితో వీళ్ళైపోయింది. పోయి పోయి పడుకోరా. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ బావిలోంచి ఆ అమ్మాయి కేకలు ఇంకా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ యొక్క భర్త ఒక పెద్ద రాయిని తీసి ఆమె తలపై
ఒక్కసారిగా విసిరేశాడు. అంతటితో ఆమె ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి.